హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో ట్యాంజెంట్, నార్మల్, సబ్ ట్యాంజెంట్, సబ్ నార్మల్ వీటి లెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ట్యాంజెంట్ అన్నీ కూడా లెంత్లే కాబట్టి మనకి అన్నీ పాజిటివ్ ఉండాలి కాబట్టి అన్నీ కూడా మోడ్యులస్ తీసుకున్నాం. y ఇంటూ రూట్ ఆఫ్ 1+m²/m. ఒక ట్యాంజెంట్ లెంత్ తెలిస్తే చాలు, మిగతా అన్నీ కూడా ఫార్ములాస్ వచ్చినట్టే. ట్యాంజెంట్ లెంత్ y ఇంటూ రూట్ ఆఫ్ 1+m²/mలో ఓన్లీ న్యూమరేటర్ పార్టే తీసుకుంటే మనకి n ఫర్ నార్మల్, n ఫర్ న్యూమరేటర్ పార్ట్ తీసుకుంటే నార్మల్ లెంత్ వస్తుంది y ఇంటూ రూట్ ఆఫ్ 1+m². సబ్ ట్యాంజెంట్ లెంత్ కావాలంటే రూట్ ఆఫ్ 1+m² నెగ్లెక్ట్ చేసేయాలి. అప్పుడేం మిగులుతుంది? y/m అంటే ఆర్డినేటివ్ స్లోపు. y అంటే ఏంటి? ఆర్డినేట్ అంటాం. సో m అంటే ఇక్కడ స్లోప్, కర్వ్ యొక్క స్లోపు. ఇదేమో ఆర్డినేట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర పాయింట్ యొక్క y కోఆర్డినేట్ని ఆర్డినేట్ అంటున్నాం. ఈ రెండింటి మధ్య రేషియో ఏమిస్తుందంటే మనకి సబ్ ట్యాంజెంట్ లెంత్ ఇస్తుంది. ఈ y/m మల్టిప్లై చేసామనుకోండి, అంటే ఆర్డినేట్ ఇంటూ స్లోపు మనకి సబ్ నార్మల్ లెంత్ వస్తుంది. సో ట్యాంజెంట్ లెంత్ తెలిస్తే న్యూమరేటర్ పార్ట్ నార్మల్ లెంత్ వస్తుంది. సబ్ ట్యాంజెంట్ కావాలంటే రూట్ ఆఫ్ 1+m² నెగ్లెక్ట్ చేస్తే y/m పార్ట్, తర్వాత y/m మల్టిప్లై చేస్తే అది సబ్ నార్మల్ యొక్క లెంత్. ఇప్పుడు వీటి డెరివేషన్ చూద్దాం. సపోజ్ ఇది ఒక x యాక్సిస్, అదేవిధంగా y యాక్సిస్ తీసుకుందాం. సో x యాక్సిస్ y యాక్సిస్ అయితే ఇది ఆబ్వియస్ ఏమవుతుంది? ఆరిజిన్ అవుతుంది. ఒక కర్వ్ ఉంది. ఈ కర్వ్ వచ్చేసరికి సమ్ y = f(x), ఫంక్షన్ ఇన్ x. ఒక కర్వ్ ఇస్తే ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే దీనికి ట్యాంజెంట్ డ్రా చేద్దాం. ఒక p అనే పాయింట్ దగ్గర దాని కోఆర్డినేట్స్ వచ్చేసరికి x1, y1. x1, y1 కోఆర్డినేట్స్ ఉన్న పాయింట్ దగ్గర ఓ ట్యాంజెంట్ డ్రా చేశాను. ఈ p నుంచి x యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుందంటే t అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. సో pt అనేది ఏమవుతుంది? మనకి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. ఇది x యాక్సిస్ దగ్గర కట్ చేసే పాయింట్ని మనం t అంటున్నాం. అలానే ఇప్పుడు నార్మల్ కావాలి. ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉండేది నార్మల్. సో 90 డిగ్రీస్తో ఒక రే గీస్తున్నాను. సో ట్యాంజెంట్ ఈ రెండు పర్పెండిక్యులర్, ఇది నార్మల్. ఇది కట్ చేసే పాయింట్ని n అనుకుంటున్నాను, ఈ నార్మల్ ట్యాంజెంట్కి. సో ఇది ట్యాంజెంట్, దీనికి పర్పెండిక్యులర్గా నార్మల్ తీసుకున్నాను. సో ఇప్పుడు p అనే పాయింట్ నుంచి x యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను. ఆ ప్రొజెక్షన్, ఆ పర్పెండిక్యులర్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో దీన్ని నేను సమ్ s అని చెప్పి పిలుస్తున్నాను. ఈ STని సబ్ ట్యాంజెంట్ అంటాం. చూడండి, s t పేర్లు కూడా కావాలని అలానే పెట్టాను. సబ్ ట్యాంజెంట్ అంటాము. ఈ SNని సబ్ నార్మల్ అంటాం. సో సబ్ ట్యాంజెంట్ సబ్ నార్మల్ కలిపితే ఒక లెంత్. అదేవిధంగా ఇదేమో నార్మల్ లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా p నుంచి n వరకు, p నుంచి t వరకు ట్యాంజెంట్. సో pt అంటే ట్యాంజెంట్ లెంత్, ps అంటే pn అంటే నార్మల్ లెంత్, st అంటే సబ్ ట్యాంజెంట్ లెంత్, sn అంటేనేమో సబ్ నార్మల్ లెంత్. సో వీటితో ఫామ్ అయిన ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ఇదే మ్యాజిక్ ట్రయాంగిల్. ఈ మ్యాజిక్ ట్రయాంగిల్ అనేది x యాక్సిస్ ఫామ్ చేసే ట్రయాంగిల్. ఇది ఈ లెంత్తో ఫామ్ అవుతుంది. ఈ పెరిమీటర్ అంతా కూడా ఏంటి? ట్యాంజెంట్, నార్మల్, సబ్ ట్యాంజెంట్, సబ్ నార్మల్ లెంత్ ద్వారా ఫామ్ అయిన పెరిమీటర్. సో ఈ మ్యాజిక్ ట్రయాంగిల్లో మనకి లెంత్లు కనుక్కోవాలి. సో మనకేంటి? పిఎస్ అనే ప్రొజెక్షన్ తీసుకుంటే పర్పెండిక్యులర్ కదా, పర్పెండిక్యులర్ ప్రొజెక్షన్ x యాక్సిస్ మీదకి. సో ఈ ఆరిజిన్ నుంచి ఇంతవరకు లెంత్ ఏమవుతుంది? x1. p నుంచి s వరకు లెంత్ ఏమవుతుంది? y1. అంతే కదా, పాయింట్ యొక్క y కోఆర్డినేట్. సో ఇది y1 ఈ లెంత్. సో ps = y1 విచ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డినేట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దీన్ని y1 అనుకోవచ్చు, లేదా y అని చెప్పి కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ వచ్చేసరికి ఈ యాంగిల్ సమ్ θ అనుకుంటే ఇది 90 డిగ్రీస్ కదా. ఇది ఏమవుతుంది అప్పుడు? ఇది 90, ఇది θ, ఇది 90 - θ. ఇది ఎంత అవుతుంది? ఇది ట్యాంజెంటు, నార్మల్, ఇది ట్యాంజెంటు, ఇది నార్మల్. సో రెండింటి మధ్య యాంగిల్ 90 డిగ్రీ కాబట్టి 90 - θ అయితే ఇది ఎంత అవుతుంది? ఇది θ. మళ్ళీ ఇక్కడ కూడా 90 ఉంటుంది. 90 θ అంటే ఇది 90 - θ. ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ విడివిడిగా ఫామ్ అయినాయి కదా. సో ఈ ట్రయాంగిల్లో అంటే పీటీఎస్ ట్రయాంగిల్లో, ట్రయాంగిల్ పీటీఎస్, ఈ ట్రయాంగిల్లో నేను sin θ అప్లై చేస్తున్నాను. sin θ ఏమవుతుంది? ఆపోజిట్ అంటే SP బై హైపోటనస్ అంటే PT. SP అంటే నథింగ్ బట్ y కోఆర్డినేట్ y1 బై PT అంటే మనకు కావాల్సిన ట్యాంజెంట్ లెంత్. సో PT sin θ = y1/pt. PT వాల్యూ ఏమవుతుంది? ఈ రెండింటి నుంచి
y1 బై సైన్ తీటా. దాన్ని ఏం రాసుకోవచ్చు y1 ఇంటూ కొసీకెంట్ తీటా. దీన్ని y1 అనుకోవచ్చు లేదా y అనుకుందాం, మన ఇష్టం ఏదన్నా అనుకోవచ్చు. సో y కోఆర్డినేట్. సో y1 ఇంటూ కొసీకెంట్ తీటా వచ్చింది. కొసీకెంట్ తీటా నేను రాసుకోవచ్చు రూట్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ తీటా రాయొచ్చు కదా. అండ్ రూట్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ తీటా అంటే మనకి ఎందుకు ఇలా కన్వర్ట్ చేస్తున్నానంటే మనకి dy/dx స్లోప్ అంటే dy/dx కరువుని విచ్ ఇస్ నథింగ్ బట్ tan తీటాకి ఈక్వల్. సో dy/dx అట్ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ x1, y1. ఇది మాత్రం మనకు తెలిసిన క్వాంటిటీ. నోన్ క్వాంటిటీలో కన్వర్ట్ చేయడం కోసం అని చెప్పి కొసీకెంట్ స్క్వేర్ తీటాగా రాసుకున్నాను. 1 + cos స్క్వేర్ తీటాగా రాస్తున్నాను యూజింగ్ ఐడెంటిటీ. సో 1 + cos స్క్వేర్ తీటా అంటే 1 + 1/tan స్క్వేర్ తీటా. సో y1 ఇంటూ రూట్ ఆఫ్ 1 + 1/tan తీటా అంటే స్లోప్ m. సో 1/m². సో దీని వాల్యూ ఏమవుతుంది y1 ఇంటూ y1/mod m ఇంటూ రూట్ ఆఫ్ m² + 1. ఇది టాంజెంట్ లెంత్. సో pt అంటే ఏం చెప్పాం మనం, టాంజెంట్ లెంత్. సో ఇది మొత్తం కూడా మాడ్యులస్లో పెడదాం. సో y/m ఇంటూ రూట్ ఆఫ్ 1 + m². ఇక్కడ y1 అనుకున్నాం, ఒకవేళ y అయితే కనుక అది y. సో ఇది టాంజెంట్ లెంత్ డెరివేషన్. ఇప్పుడు మనం సబ్ టాంజెంట్, నార్మల్ అవి కూడా చూద్దాం ఆ డెరివేషన్స్ ఎలానో. ఇప్పుడు సబ్ నార్మల్ లెంత్ కావాలి, లేదంటే ఇప్పుడు మనకి ఇదే ట్రయాంగిల్ పీటీఎస్ ట్రయాంగిల్లో ఈసారి tan తీటా అప్లై చేద్దాం. tan తీటా ఏమవుతుంది ఆపోజిట్ బై అడ్జసెంట్. సో y1 బై అడ్జసెంట్ ఎంత st అంటే మనకి సబ్ టాంజెంట్. సో దీని నుంచి y1 వాల్యూ ఎంత, సబ్ టాంజెంట్ వాల్యూ ఎంత అవుతుంది y1 బై tan తీటా. మనకి tan తీటా ఆల్రెడీ తెలుసు, దాన్ని స్లోప్ అనుకున్నాం కదా, స్లోప్. సో y1 బై m ఆర్ సబ్ టాంజెంట్ లెంత్. లెంత్ ఆల్వేస్ పాజిటివ్. సో లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ y/m, వేర్ y ఈజ్ ఆర్డినేట్. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ యొక్క ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ యొక్క y కోఆర్డినేట్ని ఆర్డినేట్ అంటాం. m అంటే స్లోప్. సో ఈ సబ్ టాంజెంట్. అలానే ఈ ట్రయాంగిల్ తీసుకుందాం ఈసారి, PSN ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ PSN మనం సైన్ 90 - తీటా ఇక్కడ అప్లై చేద్దాం. సైన్ ఆఫ్ 90 - తీటా లేదంటే ఇక్కడ అప్లై చేద్దాం. మనకి సబ్ నార్మల్ కావాలంటే సైన్ తీటా అప్లై చేస్తే ఆపోజిట్ హైపోటనస్ వచ్చేసరికి PN. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. సో సైన్ 90 - తీటా అప్లై చేస్తే ఇది ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ తెలుసు. ట్యాన్ అప్లై చేద్దామా. సో ట్యాన్ అప్లై చేస్తే tan 90 - తీటా ఈ పర్టికులర్ యాంగిల్కి. సో tan 90 - తీటా ఏమవుతుందంటే ఆపోజిట్ వచ్చేసరికి PS, అడ్జసెంట్ సైడ్ SN. PS వాల్యూ మనకి తెలుసు y1 బై SN. SN అంటే సబ్ నార్మల్. సో దీని నుంచి SN సబ్ నార్మల్ ఏమవుతుంది, ఈ SN వాల్యూ tan ఆఫ్ 90 - తీటా y1 బై tan 90 - తీటా అంటే cot తీటా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు ఫర్దర్గా y1 ఇంటూ 1 బై cot తీటా అంటే tan తీటా. సో లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ y1 ఇంటూ tan తీటా అంటే స్లోప్ y1m, లేదా y ఇంటూ m, వేర్ y ఈజ్ ఆర్డినేట్, m ఈజ్ స్లోప్. సో మల్టిప్లికేషన్ చేస్తే సబ్ నార్మల్ వస్తుంది, రేషియో తీసుకుంటే సబ్ టాంజెంట్ లెంత్ వస్తుంది. ఇంకా మిగిలింది నార్మల్. నార్మల్ అంటే PN. ఈ PN యొక్క నార్మల్ లెంత్ కావాలి. సో దీనికోసం మనం సైన్ అప్లై చేద్దాం. సో సైన్ 90 - తీటా ఇన్ ట్రయాంగిల్ PSN. సైన్ ఆఫ్ 90 - తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ y1 హైపోటనస్ PN. సో PN ఈజ్ ఈక్వల్ టు y1 బై సైన్ 90 - తీటా ఈజ్ కాస్ తీటా. సో ఇది y1 ఇంటూ 1 బై కాస్ తీటా అంటే సీకెంట్ తీటా. సో దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చు y1 ఇంటూ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ తీటాగా రాసుకుందాం దీన్ని. సో సీకెంట్ స్క్వేర్ తీటా అంటే 1 + tan స్క్వేర్ తీటా. y1 ఇంటూ రూట్ ఆఫ్ 1 + m². m అంటే మనకి తెలిసిందే కదా స్లోప్ tan తీటా. నోన్ క్వాంటిటీలో కన్వర్ట్ చేసాం. సో దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ నార్మల్
ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి కాబట్టి మాడ్యులస్ ఆఫ్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. చూసాం కదా, లెంత్ ఆఫ్ నార్మల్ వచ్చేసరికి వై ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్, సబ్ ట్యాంజెంట్ అయితే వై బై ఎం, సబ్ నార్మల్ అయితే వైఎం. అదే ట్యాంజెంట్ లెంత్ అయితే కనుక వై బై ఎం ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. సో స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. ఇవి డెరివేషన్స్ చూసారు కదా, మొత్తం వై ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ బై వై బై ఎం ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ బై ఎం. ఒక ఫార్ములా గుర్తుంటే చాలు, మిగతా 3 వచ్చేసినట్టే. ఇవి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు దీని మీద ఒక అప్లికేషన్ చూద్దాం. అట్ ఎనీ పాయింట్ టీ ఆన్ ద కర్వ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ టైమ్స్ టీ ప్లస్ సైన్ టీ, వై ఈక్వల్ టు ఏ టైమ్స్ 1 మైనస్ కాస్ టీ, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ట్యాంజెంట్, నార్మల్, సబ్ ట్యాంజెంట్ అండ్ సబ్ నార్మల్. సో ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు చూద్దాం. మనకి ఇచ్చిన పాయింట్స్ ఎక్స్ కానీ వై కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామీటర్ టీలో ఉన్నాయి. సో ఇవే మనకు కావాల్సిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా కూడా ఇదే తీసుకుందాం, ఎక్స్ వైనే తీసుకుందాం. సో స్లోప్ కనుక్కోవాలిగా మనం. స్లోప్ కనుక్కోవడానికి నేను ఏం చేస్తున్నాను అంటే దీని విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేషన్, దీన్ని కూడా విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. డిఎక్స్ బై డిటీ ఏమవుతుంది? సో ఏ అనేది కాన్స్టెంట్, టీ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి 1, సైన్ టీ డెరివేటివ్ కాస్ టీ. అలానే డివై బై డిటీ చేస్తున్నాను. ఏ అనేది కాన్స్టెంట్, 1 యొక్క డెరివేటివ్ 0, మైనస్ కాస్ట్ డెరివేటివ్ వచ్చేసరికి మైనస్ సైన్ టీ. సో మైనస్ మైనస్ ప్లస్ సైన్ టీ. సో ఏ సైన్ టీ. దీని నుంచి స్లోప్ కావాలి అంటే డివై బై డిఎక్స్ కావాలంటే ఏం చేయొచ్చు? డివై బై డిటీ బై డిఎక్స్ బై డిటీ. సో ఇలా తీసుకుంటే డిటీ డిటీ క్యాన్సిల్, డివై బై డిఎక్స్ వస్తుంది. సో ఏ సైన్ టీ బై ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ టీ. ఏ క్యాన్సిల్. సైన్ టీని ఇన్ టర్మ్స్ ఆఫ్ హాఫ్ యాంగిల్స్లో కన్వర్ట్ చేద్దాం. సైన్ టీ అంటే ఏం రాసుకోవచ్చు? సైన్ థీటా అంటే 2 సైన్ టీ బై 2 కాస్ టీ బై 2. సైన్ థీటా 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. సో 2 క్యాన్సిల్, కాస్ టీ బై 2 కాస్ టీ బై 2 క్యాన్సిల్. ట్యాన్ టీ బై 2 అనేది మనకి స్లోప్. ఇది మనకి ఎం వాల్యూ. సో మనకి ఎం వాల్యూ ఏం వచ్చిందంటే ట్యాన్ ఆఫ్ టీ బై 2. మనకి ఇప్పుడు లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ కావాలి. సో ట్యాంజెంట్ లెంత్ ఎలా వస్తుంది? లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఎల్టీ వై ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎం స్క్వేర్ బై ఎం, దీని యొక్క మాడ్యులస్. సో ట్యాంజెంట్ లెంత్ వై ఇంటూ రూట్ ఆఫ్, వై అంటే ఆర్డినేట్ ఏం చెప్పాం మనం? ఇదే ఆర్డినేట్గా తీసుకుంటున్నాం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో వై వాల్యూ వచ్చేసరికి ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీ. సో ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీ, ఇది వై వాల్యూ. రూట్ ఓవర్ 1 ప్లస్ ఎం స్క్వేర్, ఎం వాల్యూ అంతా ట్యాన్ టీ బై 2 స్క్వేర్ అంటే ట్యాన్ స్క్వేర్ టీ బై 2. డినామినేటర్లో మళ్ళీ అగైన్ స్లోప్ ట్యాన్ టీ బై 2. మొత్తానికి మాడ్యులస్. సో ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీ అంటే 2 సైన్ స్క్వేర్ టీ బై 2, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా, సీకెంట్ స్క్వేర్ థీటా. సీకెంట్ స్క్వేర్ టీ బై 2 అంటే సీకెంట్ టీ బై 2. కింద డినామినేటర్ ట్యాన్ టీ బై 2 ఏమైనా రాయొచ్చు? సైన్ టీ బై 2 బై కాస్ టీ బై 2. 1 బై కాస్ టీ బై 2 అంటే సీకెంట్ టీ బై 2. సో ఈ రెండు క్యాన్సిల్, ఇది 1 టైం క్యాన్సిల్. సో 2a సైన్ టీ బై 2 అనేది మనకి కావాల్సిన లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. ఇది లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ వచ్చింది. ఇప్పుడు లెంత్ ఆఫ్ నార్మల్ కావాలి. లెంత్ ఆఫ్ నార్మల్ కావాలంటే ఏం చేయొచ్చు? లెంత్ ఆఫ్ నార్మల్ ఇదే ఫార్ములాలో ఈ వాల్యూని ఓన్లీ న్యూమరేటర్ మాత్రమే తీసుకుందాం. ఎన్ ఫర్ న్యూమరేటర్, డినామినేటర్ని తీసేసి. సో ఓన్లీ న్యూమరేటర్ తీసుకుంటే మనకి 2a సైన్ స్క్వేర్ టీ బై 2 సీకెంట్ టీ బై 2 ఇది మిగులుతుంది, అంతే కదా. ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీ, ఇది వై వాల్యూ. రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అంటే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీ బై 2 అంటే సీకెంట్ స్క్వేర్ టీ బై 2 అంటే రూట్ 1 సీకెంట్, అది క్యాన్సిల్ అయిపోతే సీకెంట్ టీ బై 2 వస్తుంది. సో సీకెంట్ టీ బై 2 మాడ్యులస్. ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీ అంటే 2 సైన్ స్క్వేర్ టీ బై 2, సీకెంట్ టీ బై 2 అంటే 1 బై కాస్ టీ బై 2, 1 బై కాస్ టీ బై 2. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 2a సైన్ టీ బై 2 కాస్ టీ బై 2 అంటే ట్యాన్ టీ బై 2 ఇంటూ సైన్ టీ బై 2 ఇలా వస్తుంది. 2a ట్యాన్ టీ బై 2 సైన్ టీ బై 2.
ఇలా లీవ్ చేయటం మంచిది అంటావా, లేదంటే ఫర్దర్గా ఇంకెలా చేయొచ్చు అంటారు? సో లెంత్ ఆఫ్ నార్మల్ అనేది ఇలా లీవ్ చేయడం మంచిది. సో 2a tan t/2 sin t/2 ఫర్దర్గా ఇంకా చేయడానికి లేదు. సో ఇది లెంత్ ఆఫ్ నార్మల్. తర్వాత సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ను కూడా చూద్దాం. సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ లెంత్. సో లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్. సబ్ టాంజెంట్ కావాలంటే ఏం చెప్పాను నేను, ఈ √1+m² నెగ్లెక్ట్ చేస్తే y/m, ఇది సబ్ టాంజెంట్ లెంత్. సో y వాల్యూ a × 1 - cos t బై స్లోప్ వచ్చేసరికి tan t/2. a × 1 - cos t అంటే 2 sin² θ/2, 2 sin² t/2, tan t/2 అంటే sin t/2 × secant t/2, లేదంటే cos t/2 పైకి తీసుకెళ్దాం, sin t/2 cos t/2 cos t/2. ఇది 1 టైం క్యాన్సిల్ అయిపోతే a × 2 sin θ cos θ, sin 2θ కాబట్టి sin t వస్తుంది. సో ఏ sin t అనేది మోడ్లెస్, అన్నిటికీ కూడా మోడ్లెస్ ఇంపార్టెంట్. లెంత్ కదా, మోడ్లెస్లో ఉంచాలి. ఇది లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్. ఇప్పుడు లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ కావాలంటే ఈ రెండింటిని ఇక్కడ రేషియో తీసుకుంటాం సబ్ టాంజెంట్కి, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంటాయి. ఆర్డినేట్ అండ్ స్లోప్ యొక్క మల్టిప్లికేషను మనకి సబ్ నార్మల్ యొక్క లెంత్. సో y అంటే a × 1 - cos t, స్లోప్ అంటే మనకి tan t/2. మల్టిప్లై చేస్తే a × 1 - cos t అంటే 2 sin² t/2, tan t/2 అంటే sin t/2 cos t/2. దీనివల్ల ఫర్దర్గా ఎలాంటి tan t/2 ఉంది. సో 2a sin² t/2 tan t/2. సో దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే 2a sin² t/2ని sin t/2 cos t/2గా రాసుకుంటే దీన్ని tan t/2ని 2a sin³ t/2 1 cos t/2 అంటే secant t/2. ఇలా అయినా లీవ్ చేయొచ్చు tan t/2 అని, లేదంటే ఇలా ఫర్దర్గా ఇలా రాసుకోవచ్చు 2a sin³ t/2 × secant t/2. సో ఈ విధంగా మనం అప్లికేషన్ చేయొచ్చు. సో టాంజెంట్ లెంత్, సబ్ టాంజెంట్ లెంత్ ఇవి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.